గురువుగారు కొంతమంది చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేనట్లుగా ఉంటారు. ఆర్థికంగా బానే ఉంటారు, శారీరకంగా బానే ఉంటారు. కానీ ఎంతో మందికి తెలియని విషయం ఏంటంటే ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియని ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే ఇలాంటి సమస్య వీళ్ళకుందా అనే విధంగా ఆరోగ్య సమస్యలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే మనుషులు చూడడానికి మంచిగా కనిపించినా కానీ లోపల ఉండి మనిషిని బలహీనపరుస్తూ ఉండే ప్రాబ్లమ్స్ అవి. అసలు ఇంత ఉండి ఆరోగ్య సమస్యలు అనేవి అసలు ఎందుకు చుట్టుముడుతూ ఉంటాయి? ఒక మనిషి బాగున్నప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి అన్ని కండిషన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకి వస్తూ ఉంటాయి? దాని గురించి చెప్పండి గురువుగారు. అమ్మా, ఈ రోజుల్లో ఐశ్వర్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యము అంతే ముఖ్యం. ఆరోగ్య సమస్య అనేది కొంతమందికి బయట అగబడుతుంది, ఆ సమస్య కొంతమందికి అగబడదు. అలాగా మొండి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ ఒక సమస్య ఏంటో తెలియదు. హాస్పిటల్కి వెళ్తే నాకంతా బాగానే ఉంది, కాకపోతే రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, ఏదో భయంగా ఉంటుంది, నా ఆరోగ్యం ఇంతకు ముందులాగా స్థిరంగా కుదురుగా లేదు, ఎన్ని హాస్పిటల్లో చూపించుకున్నా ఎన్ని చోటలకి వెళ్ళినా ఏం లేదనే చెప్తుంటారు. ఎందుకు దీనివల్ల ఇలాగ దేనికి వస్తుందంటే తల్లి, కొన్ని బయట పంచభూతాలని కొన్ని అంటాయి, గాలి, ఆకాశం. దీంతో పాటుగా పంచగ్రహాలని కొన్ని ఉంటాయి. వాళ్ళకి గ్రహపీడన సమయం వచ్చినప్పుడు గాలిలో కానీ ధూళిలో కానీ బయటికి వెళ్ళిన సమయంలో కొన్ని తెలిసి తెలియక వాళ్ళ ఒంట్లో చేరుతుంటాయి. ఇవి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా తల పోటంటారు. నాకు ఇంతకు ముందులాగా మనశ్శాంతి ఉండట్లేదు, చుట్టూ ఎంతో ఐశ్వర్యం ఉన్నా నాకు ఒంటరితనం ఎక్కువైంది, ఆరోగ్యం కుదురు లేదు, ఇలాగ కొన్ని బాధలు పడుతుంటారు. కడుపులో చాలా వరకు నొప్పి రావటం, మెల్ల గుంజటము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదో అమావాస్యకి ముందు తర్వాత కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంటాయి ఈ ఒక చెడు శక్తులు. వీటికి పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే మనకి సమీపములో మనకి తెలిసిన స్థానంలోనే కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది మనకి తెలుసు. ఆ తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దగ్గరలో నారాయణ వనం అనేది ఉంది. నారాయణ వనం. ఈ నారాయణ వనం అంటే ఎంతటి మొండి వ్యాధికైనా సరే ఆ ఒక యంత్ర గుండం అంటారు, వనములో గుండం, నారాయణ వన యంత్ర గుండం. ఆ గుండములో మేము ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆ వనములోకి వెళ్ళి జలానికి మంత్రిస్తుంటాం. జలము దగ్గర పూజలు, యాగాలు, కొన్ని పరిష్కారాలు చేస్తుంటాం. మేము చెప్పే మంత్రాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ జలము అమృత జలము అవుతుంది. అలాగా వాళ్ళకి ఆ జలములో మునిగి వాళ్ళ పేరు మీద కొన్ని పూజలు చేస్తే ఎంతటి గాలైనా సరే, ఎంతటి ధూళైనా సరే వాళ్ళలో ఉన్న కర్మ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే తల్లి, ఎంత శక్తి ఉన్నా సరే దేవాలయానికి మనకి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలి, అంతే. అలాగా నారాయణ వనములో కూడా యంత్రగుండములో వాళ్ళ పేరు మీద పూజ చేసి, ఇప్పుడు రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, దూర ప్రాంతాల వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళ పేరు మీద నేనే వాళ్ళకి చేసి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో వాళ్ళ ఒంట్లో ఉన్న సమస్యని, వాళ్ళ బాధపడుతున్న కర్మని నేను తీసేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మీ దగ్గరకు వస్తే అసాధ్యం అనేది లేదన్నమాట. లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా సరే 100% జరిగి తీరుతుంది. సో ఆరోగ్య సమస్యలకు ఖచ్చితంగా మనకి నారాయణ వనంలో మనకి పరిష్కారం అనేది లభిస్తుంది 100%. ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా రావాల్సిన పని కూడా లేదు. మీ దగ్గరకు వస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. నాకు కాంటాక్ట్ అయినా చాలు, మీ కాంటాక్ట్ అయినా చాలు, సరిపోతుంది.